దేశవాళీ టీ20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ ఫైనల్లో ముంబై జట్టు ఫేవరెట్ గా బరిలోకి దిగనుంది. ఇవాళ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనున్న తుది పోరులో మధ్యప్రదేశ్తో ముంబై అమీతుమీ తేల్చుకోనుంది. గ్రూప్ దశలో తిరుగులేని ఆధిపత్యం కనబర్చిన ముంబై జట్టు టైటిల్ సాధించాలని పట్టుదలతో ఉంటే 13 ఏళ్ల తర్వాత తుది పోరుకు అర్హత సాధించిన మధ్యప్రదేశ్ జట్టు ఇదే జోష్లో ట్రోఫీ కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఈ సాయంత్రం 4:30 గంటల నుంచి మ్యాచ్ మొదలు కానుంది. భారత్లో ప్రతిష్టాత్మకంగా భావించి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టైటిల్ ఎవరికి దక్కుతుందోనన్న ఆసక్తి క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. ఇవాళ బెంగళూరు వేదికగా WPL మినీ వేలం జరగనుంది. ఈ మినీ వేలంలో 120 మంది ప్లేయర్లు పాల్గొంటున్నారు. 5 ఫ్రాంచైజీలలో కలిపి మొత్తం 19 స్థానాల కోసం భారత్ నుంచి 91 మంది ప్లేయర్లు, విదేశాల నుంచి 29 మంది ప్లేయర్లు బరిలో ఉన్నారు. ఇందులో అసోసియేషన్ దేశాలకు చెందిన 3 ప్లేయర్లు ఉన్నారు. గుజరాత్ ఫ్రాంచైజీ వద్ద అత్యధికంగా 4.4 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద అందరికంటే తక్కువగా 2.5 కోట్ల రూపాయలు ఉన్నాయి. యూపీ వారియర్స్ జట్టు 3 ప్లేయర్లను కొనుగోలు చేసుకోవాల్సి ఉండగా గుజరాత్ జైంట్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీలు తలా 4 ప్లేయర్లను కొనుగోలు చేయనున్నాయి.